కాంగ్రెస్ పార్టీని దారుణంగా అవమానించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీరు విన్నది కరెక్టే. అయ్య పేరు చెప్పుకొని కుర్చీలలో కూర్చున్నారు అని మాట్లాడి మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రని 60 ఏళ్ల చరిత్రను విమర్శించిన ముఖ్యమంత్రి. ఎట్లా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన ప్రకారం ఏంటిదంటే, జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పుకొని ఇందిరమ్మ కుర్చీలో కూర్చున్నదని, ఇందిరమ్మ పేరు చెప్పుకొని రాజీవ్ గాంధీ కూర్చున్నాడని, రాజీవ్ గాంధీ పేరు చెప్పుకొని సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిందని, సోనియా గాంధీ పేరు చెప్పుకొని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కుర్చీలలో కూర్చున్నారు, పదవులలో కూర్చున్నారు అని చెప్పి ఈయన ఉద్దేశం అన్నట్టు. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలు ఏంటిది అంటే, కేసీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్, హరీష్ రావు పదవులలో కూర్చున్నాడు అని మాట్లాడిండు. మరి అది నిజమైనప్పుడు ఇది కూడా నిజమే అవుతుంది, అంతేనే కదా? కరెక్ట్గా మాట్లాడుకుంటే ఏంటిదంటే, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు. వాళ్ళెవ్వరూ కూడా తాత పేర్లు, అయ్య పేర్లు చెప్పుకొని వచ్చి పదవులలో కూర్చోలేదు. అంతేందుకు 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా కూడా వదులుకున్న గొప్ప త్యాగమూర్తి సోనియా గాంధీ. వాళ్ళందరినీ ప్రజలే ఎన్నుకున్నారు. కేసీఆర్ని ప్రజలే ఎన్నుకున్నారు, కేటీఆర్ని ప్రజలే ఎన్నుకున్నారు, హరీష్ రావుని కూడా ప్రజలే ఎన్నుకున్నారు. కానీ పాపం ఈయన ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని నెత్తికెక్కించుకోలేదు. ఇంకా టీడీపీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయో తెలియదు, ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇంకా అలవాటైనాయో లేదో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా అవమానిస్తున్నాడు.